యమదీపాన్ని ఎప్పుడు వెలిగించాలి? యమదీపానికి ఎన్ని ఒత్తులు వేసి వెలిగించాలి? ఏ రోజు నుంచి ప్రారంభించాలి? యమదీపాన్ని ఎక్కడ పెట్టాలి? అలాగే యమదీపం కొండెక్కిన తర్వాత ఉప్పుని, పూలని ఏం చేయాలనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. యమదీపాన్ని ఎప్పుడూ ఇంట్లో వెలిగించకూడదు. యమదీపాన్ని ఖచ్చితంగా బయట మాత్రమే వెలిగించాలి. యమదీపాన్ని వెలిగించడానికి ముందుగా ఇంట్లో లక్ష్మీ అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఇంటి ఆరుబయట అంటే ఇంటి సింహద్వారం పక్కన యమదీపాన్ని వెలిగించాలి. మనకి, మన ఇంట్లో వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా, అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి యముడి కోసం వెలిగించే ఈ దీపం అస్సలు ఇంట్లో వెలిగించకూడదు. ఇంటి సింహద్వారానికి బయటి భాగంలో దక్షిణం వైపు యమదీపాన్ని వెలిగించాలి. కనుక ఆ ప్లేస్ని శుభ్రంగా ఊడ్చి తుడవాలి. మీకు ఆవు పేడ అందుబాటులో ఉంటే ఆవు పేడతో అలకండి, లేదా జాజు అందుబాటులో ఉంటే యమదీపం పెట్టే ప్లేస్ని జాజుతో చక్కగా అలకండి. ఆవు పేడ, జాజు మీ దగ్గర లేకుంటే కొంచెం పొడి పసుపులో కొన్ని నీళ్లను కలిపి ఆ పసుపు పేస్టుతో యమదీపం వెలిగించాలనుకున్న ప్లేస్లో ప్రమిదమందం అలకాలి. ఆ తర్వాత బియ్యపిండితో కుబేర ముగ్గును వేయాలి. ఈ యమదీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే దీపావళికి ముందు ధనత్రయోదశి ఎప్పుడైతే వస్తుందో ఆ ధనత్రయోదశి రోజు నుండి ఈ యమదీపాన్ని వెలిగించి కార్తీక మాసం నెల రోజుల పాటు కూడా ఈ యమదీపాన్ని ఇంటి బయట వెలిగించవచ్చు. నెల రోజులు యమదీపం వెలిగించలేని వారు ధనత్రయోదశి రోజున కానీ దీపావళి రోజు అయినా ఈ యమదీపాన్ని వెలిగించవచ్చు. చీకటి పడిన తర్వాత యముడి కోసం పెట్టే దీపాన్ని యమదీపం అంటారు. ధనత్రయోదశి రోజు నుండి యమదీపం పెట్టడం మొదలవుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉండే అందరికీ అపమృత్యు దోషాలు లేకుండా ఉండాలి అంటే యముడు చల్లగా చూడాలని పెడతాం. అనారోగ్య సమస్యలు లేకుండా, అపమృత్యు దోషాలు లేకుండా ఉండాలి అంటే యముడి అనుగ్రహం ఉండాలి. కనుక ధనత్రయోదశి రోజు చీకటి పడిన తర్వాత చేసే పూజ యముణ్ణి పూజించడం. బియ్యపిండితో కుబేర ముగ్గును వేసి ఆ కుబేర ముగ్గును పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. మనం ఏ ముగ్గు వేసినా సరే, అంటే చిన్న ముగ్గు వేసినా, పెద్ద ముగ్గు వేసినా ముగ్గుకి 4 వైపులా 2 గీతలతో బంధనాన్ని వేయాలి. అప్పుడే అది ఐశ్వర్య ముగ్గుగా మారుతుంది. ఇలా కుబేర ముగ్గు వేసిన తర్వాత స్టీల్ ప్లేట్ కాకుండా రాగి ప్లేట్ అయినా, ఇత్తడి ప్లేట్ అయినా తీసుకోవాలి. మీ దగ్గర ఇత్తడి, రాగి ప్లేటు లేకుంటే అరిటాకునైనా తీసుకోవచ్చు. ఈ ప్లేట్కి గంధం కుంకుమతో బొట్టును పెట్టి ఈ ప్లేట్ని కుబేర ముగ్గు మీద పెట్టాలి.
ఇప్పుడు పసుపు నీటితో శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి 2 తమలపాకులను తీసుకొని ఒక తమలపాకు మీద ఇంకొకటి పెట్టి గంధం కుంకుమతో బొట్టును పెట్టాలి. ఆ తర్వాత ఈ తమలపాకుల మీద రాళ్ళ ఉప్పును పొయ్యాలి. ఇప్పుడు 2 మట్టి ప్రమిదలను తీసుకోవాలి. వెండి, రాగి, ఇత్తడి ప్రమిదలు కాకుండా మట్టి ప్రమిదలలో దీపం వెలిగిస్తేనే ఫలితం అనేది త్వరగా కనిపిస్తుంది. కనుక 2 మట్టి ప్రమిదలను తీసుకొని గంధం కుంకుమతో 4 బొట్లను పెట్టాలి. ప్రమిదకు 4 వైపులా గంధం కుంకుమ బొట్లను పెట్టామంటే అది యమదీపమని అర్థం. ఈ మట్టి ప్రమిదను రాళ్ళ ఉప్పు మీద ఉంచి నువ్వుల నూనెను పొయ్యాలి. ఇప్పుడు 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసిన ఒత్తులను మూడింటిని తీసుకోవాలి. ఒక ఒత్తిని యమస్థానమైన దక్షిణం వైపు చూసే విధంగా, రెండవ ఒత్తి తూర్పు వైపు చూసే విధంగా, మూడవ ఒత్తి ఉత్తరం వైపు చూసే విధంగా ఒత్తులను వేసి ఏకహారతితో అయినా లేదా అగరబత్తితోనైనా దీపాన్ని వెలిగించాలి. ఈ యమదీపాన్ని పూలతో అలంకరించి బెల్లమైనా పటిక బెల్లానైనా నైవేద్యంగా పెట్టాలి. యమధర్మరాజును తలుచుకుంటూ ఇంట్లో ఉండే అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అపమృత్యు దోషాలు తొలగిపోయేలా చేయమని మనసారా కోరుకోవాలి. యమదీపం విషయంలో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితులలో కూడా యమదీపాన్ని ఇంట్లో వెలిగించకూడదు. ఇంటి బయట మాత్రమే ఈ యమదీపాన్ని వెలిగించాలి. యమదీపం వెలిగించిన రోజు ఇంట్లోని వారెవరూ మాంసాహారం తినకూడదు, అంటే నాన్ వెజ్ తినకూడదు. మట్టి ప్రమిదలో వెలిగించిన 3 దీపాలు, ఒక దీపం యమస్థానమైనటువంటి దక్షిణం వైపు చూసే విధంగా, రెండవ దీపం తూర్పు వైపు చూసే విధంగా, మూడవ దీపం ఉత్తరం వైపు చూసే విధంగా వెలిగించాలి. యమదీపం వెలిగించినన్ని రోజులు ఇంట్లోని వాళ్ళు గొడవ పడకుండా, నాన్ వెజ్ తినకుండా శుచిగా ఇల్లు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. యమదీపపు ప్రమిదకు 4 బొట్లను మాత్రమే పెట్టాలి. ఇక యమదీపం కొండెక్కిన తర్వాత తమలపాకులను చెట్ల మొదలలో వేయాలి. మట్టి ప్రమిదలను శుభ్రంగా కడిగి మళ్ళీ ఆ మట్టి ప్రమిదలలోనే యమదీపం వెలిగించవచ్చు. రాళ్ళ ఉప్పుని నీళ్ళల్లో కలిపి చెట్ల మొదలలో అయినా లేదా పారే నీటిలో అయినా పారబోయాలి. మనం ఇక్కడ కుబేర ముగ్గుని వేశాం కనుక ముగ్గుని చీపురుతో కాకుండా ముందుగా ఒక క్లాత్తో ముగ్గును తూడ్చి ఆ తర్వాత క్లాత్ని తడిపి కుబేర ముగ్గును వేసిన ప్రాంతాన్ని శుభ్రంగా క్లాత్తో తుడవాలి. ఈ ధనత్రయోదశి యమధర్మరాజుకి చాలా ఇష్టమైన రోజు. ఈరోజు యముణ్ణి పూజించి దీపం వెలిగించడం వలన అపమృత్యు దోషాలు తొలగి నరకలోక ప్రాప్తి లేకుండా చేస్తారు. ఈ యమదీపం విశిష్టతను తెలియజేసి ఒక కథ కూడా ఉంది. ఆ కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో హేమరాజు అనే మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు కొడుకు సులోచనుడు. సులోచనుడి జాతకం ప్రకారం వివాహమైన 4వ రోజున మృత్యుగండం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతారు. సులోచనుడు పెరిగి పెద్దవాడవుతాడు. వివాహ వయసు రానే వచ్చింది. విధిగా వివాహం చేశారు. వివాహమైన 4వ రోజు రానే వచ్చింది. ఆ రోజు చాలా బాధతో తన కొడుకుని యమధర్మరాజు తీసుకువెళ్తాడని ఎంతగానో బాధపడతాడు మహారాజు. ఈ విషయం తెలుసుకున్న సులోచనుడి భార్య తనకు ఏమీ తెలియకున్నా ఎవరో చెప్పిన అనుభవంతోటి, పెద్దలు చెప్పిన సలహా మేరకు తన నగలన్నీ తీసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అలంకరించి లక్ష్మీ పూజ చేసి యమదీపం గుమ్మం ముందు వెలిగించింది. తన భర్తకున్న మృత్యుదోషం ప్రకారం మృత్యుగడియల్లో యమధర్మరాజు సర్పరూపంలో వచ్చాడు. ఆ సర్పరూపంలో వచ్చిన యమధర్మరాజు గుమ్మంలో అడుగుపెట్టగానే యువరాన్ని భక్తి శ్రద్ధలతో చేసిన లక్ష్మీదేవి అలంకరణ, యమదీపం పెట్టడం వలన లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతోటి అమ్మకి అలంకరించిన బంగారు నగల కాంతిని చూసి
తన్మయత్వంలో మైమరిచిపోయాడు యముడు. ఈ లోపల సులోచనుడి మృత్యుగండం సమయం దాటిపోయింది. సులోచనుడికి మృత్యుదోషం తొలగిపోయింది. అప్పటి నుండి యమప్రీత్యర్థం గుమ్మం బయట ముగ్గు వేసి యమదీపం వెలిగించి పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని చక్కగా అలంకరించి అమ్మవారికి పూజ చేసి గోమాతకి అరటిపండ్లు తినిపించిన వారికి అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, ధనధాన్యాలు కలుగుతాయి. యమదీపాన్ని విద్యుత్ దీపాలతో కాకుండా చక్కగా మట్టి ప్రమిదలతో దీపం వెలిగించాలి.